దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ లోకానికి వారికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఈ లోకము వారిని గుర్తించదు. ఈ లోకము వారిని ఏం చేస్తుంది తెలుసా? హేళనగా చేస్తుంది. ఈ లోకము వారిని తక్కువగా చూస్తుంది. హల్లెలూయా. కానీ ఈ లోకం ఏదైతే తక్కువగా చూస్తుందో, ఈ లోకము ఏదైతే నీచముగా మాట్లాడుతుందో, ఈ లోకం ఏదైతే వారిని తక్కువ స్థానాన్ని వాళ్ళకు కల్పిస్తుందో, దేవుని దగ్గర వారికి ఉన్నతమైన స్థానం కల్పించబడుతుందంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తారో ఒక రోజున కనపడదు, కానీ ఒక రోజున వారి చరిత్ర మార్చబడుతుంది, వారి జీవిత విధానం మార్చబడుతుంది, వారి మాట తీరు మార్చబడుతుంది, వారి బిహేవియర్ మార్చబడుతుంది, వారి తత్వం మార్చబడుతుంది, వారి హృదయం మార్చబడుతుంది. వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రియలు స్వచ్ఛమైనదిగాను శ్రేష్టమైనదిగా కనపడము అందరూ గ్రహిస్తారు. గ్రహించిన తర్వాత వారు లేని పేరు, లేని స్థితి, ఉన్నతమైన స్థితి దేవుడు వారికి కనపరుస్తాడు, చూపిస్తారు, హెచ్చిస్తారు. హల్లెలూయా. మనుషులతో సహవాసం చేసేటువంటి వారు ఈ రోజున డబ్బు ఉండొచ్చు, మంచి పరపతి ఉండొచ్చు, మంచి గోల్డ్ దిగేసుకొని పోవచ్చు, మంచి కార్లు ఉండొచ్చు, మంచిగా బంగ్లాలు ఉండొచ్చు, కానీ ఒక రోజు అయిపోతాయండి. హల్లెలూయా. ఈరోజు నాకు గమనించండి, ఒక సీఎం కావచ్చు, అదే నేను ఎవరిని విమర్శించలేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక సీఎం కావచ్చు, ఒక సీఎంకు గెలిచినంత వరకు జనాలు వెంబడిస్తారు, అందరూ వెతుకుతూ వస్తారు, పొద్దున లేస్తేనే అయ్యా అయ్యా అని చెప్పి వాళ్ళ ముందర కనపడాలని ఏదేదో జిమ్మిక్కులు చేస్తారు. అలాగే ఎమ్మెల్యేలు ఉంటారు, వారి దగ్గరికి రోజు పోయి ఊరికెట్లా ప్రజెంట్ వేయించుకొని కనపడి వస్తూ ఉంటారు. ఏ పని లేకపోయినా కూడా పొద్దున్న అలా కనపడి వస్తే బాగుంటుంది అని. ఎందుకు అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ఒక కాంట్రాక్ట్ ఇస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో నాకు చేస్తాడు, ఏదో ఒక అవసరం లేకోకుండా, ఏ పని పాట లేకోకుండా వ్యక్తి ఊరికి పోవడానికి పెట్రోల్ ఖర్చు, సమయం ఖర్చు, అన్ని ఖర్చే కదండి. కానీ ఎందుకు వెళ్తున్నాడు మనిషి, ఎందుకు వారి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు అని అంటే, మనుషులతో కనపడితే ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి చేస్తాడనే దాని మీదనే కదా. అవునా కదా? చెప్పండి, నోట్లు ఉన్నాయి మీకు? అవునా? నేను గట్టిగా చెప్పడానికి ఏమి మీరు అన్నారు కదా, చెప్పండి, నోట్లు ఇప్పుడు చెప్పండి, వింటున్నారు కదా? అసలు నిద్ర వెళ్ళదు చెప్పండి, అది కదా. మీకు ఇది 4వ జామ్ అని పెట్టాలి, మొదటి జాము, 2వ జాము, 3వ జాము, రాత్రి పగలు జాము అని పెట్టాలి మీకు. హల్లెలూయా. బ్రెడ్ జాము విన్నాము, కానీ 4వ జాము ఇప్పుడే వింటున్నా. హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నం కావస్తుంది, ఉదయకాల సమయం కాదు. మీరు 6, 7, 8, 9 కాదు, ఎంత 11, 15, 11, 20 అవుతుంది. ఇంకా మీరు మధ్యలో కూర్చొని నిద్రపోతూనే ఉంటారు. హల్లెలూయా. మామూలుగా నువ్వు వ్యర్థమైనటువంటి సినిమా పెట్టండి, రాత్రి అంతా మేల్కొని చూస్తారు. సీరియల్ పెట్టండి, రాత్రి అంతా మేల్కొని చూస్తారు. అలాగనే ఏదైనా కచేరీ పెట్టండి, బయట కచేరీ బాగా రికార్డ్ డాన్సులు పెట్టండి, దానికి కూడా నిద్ర మేలుకొని నిద్ర రాకుండా చూస్తారు. అదే వాక్యాన్ని పెట్టండి, వాక్యాన్ని చదవండి, ప్రార్థనండి, వెంటనే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. హల్లెలూయా. అదే ఏదైనా పథకాలు ఇస్తామని చెప్పండి, నిద్ర కాదు కదా, అన్నీ ఏమైనా. ఒకవేళ మీరు పోయి పని చేసేటువంటి ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళి పని చేస్తూ ఉంటారు. ఆ పని చేసేటువంటి యజమానుడి దగ్గరికి వెళ్ళి పని చేసేటప్పుడు ఆయన ఎక్కడ తిరుగుతాడో, ఆయన ఏమనుస్తాడో అని చెప్పి తూగపోకుండా, నిద్రపోకుండా, కష్టమైన ఉదయం పడుకోవచ్చులే, కానీ దేవుడు నీకు ఏం చేయలేదు కాబట్టి ఆయన దగ్గర ఏం చేస్తాడు? అన్ని జిమ్ముకులు చేస్తాం. కొంతమంది అంటుంటారు, దేవుడు నాకు ఏం చేశాడు? మూతి మీద కొట్టబుద్ధి అవుతుంది, అంటే ముఖం మీద బుద్ధబుద్ధి అవుతుంది. ఎందుకంటే దేవుడు ఈరోజు నా కళ్ళు తెరిచావంటే దేవుడు అది నీ జీవితంలో చేసినటువంటి కార్యమే. ఈరోజు దేవుని మందిరంలోనికి నువ్వు నడుచుకుంటూ వచ్చావంటే దేవుడు చేసినటువంటి కార్యమే. నీ అణువణువుల్లో, నీ నరనరాల్లో
ప్రతి క్షణము, ప్రతి నిమిషము నిన్ను ఆయన కంటి పాపల కాపాడుతున్నటువంటి దేవుడు నీకు తోడుగా ఉండి ముందు నడుస్తున్నాడు. కాబట్టి ఈ రోజున నువ్వు కళ్ళు తెరుస్తున్నావు, రాత్రి కళ్ళు మూస్తున్నావు, మళ్ళీ ఉదయకాలం సమయంలో కళ్ళు తెరిచే కృపను దేవుడు ఇస్తున్నాడు. ఈ రోజున నీకు మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు ఏం చేస్తావు? ఆరోగ్య సమస్యలతో ఇంట్లో కూర్చొని మంచానికి అడిక్ట్ పూర్తిగా అయిపోతే ఏం చేస్తావు? దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు జీవితంలో. దేవుడు ఏం చేసినాడు అన్నాడు, ప్రతి ఒక్కటి చేసిన తర్వాత నేను అన్ని చేసుకోగలుగుతాను. హల్లెలూయా. దేవుడు ఏం చేయకుండా నిజం పెట్టారా? కరోనా సమయంలో ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే మనిషి ఎంతసేపు, ఒక 2-3 నిమిషాలు ముక్కులు నోరు బ్లాక్ అయిపోతే మనిషి చనిపోతున్నాడు. అటువంటిది ప్రతి ఒక్క సెకండ్ దేవుడు నీకు శ్వాసను ఆడే కృపనిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల పిల్లలు చాలా మంది బిజీ, నేను చాలా బిజీగా ఉన్నాను అనుకొని తిరిగినట్టు చూసినారా? కరోనా సమయంలో వాళ్ళందరూ కూడా ఆ భయంతోనే ప్రార్థన జీవితంలోకి పోయినారంట. హల్లెలూయా. ఇంట్లో కూర్చొని ఏం చేయాలని చెప్పి ప్రార్థనలు పెంచి దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లలను కాపాడు, నా వారిని కాపాడు, నాకు సంబంధించిన వారు అందరినీ కాపాడు ప్రభు అని ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా తయారైనారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసాన్ని కోల్పోయి దేవునితో సహవాసం చేయలేక దూరంగా ఉన్న వాళ్ళందరూ కరోనా ద్వారా ఏమైంది? దేవుని సహవాసంలోనికి రావడానికి కృపనిచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహాయం అనగా అవసరములు ఏవైతే మనకు ఉన్నాయో వాటిని పొందుకోవడాన్నే సహాయం అంటారు. అవునా? అవునా కదా? ఇప్పుడు నీకు ఏదన్నా డబ్బులు అవసరం అనుకోండి, మీకు సంబంధించిన స్నేహితుడికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏం చేస్తారు? అయ్యా నాకు అవసరత ఉంది, ఆ అవసరతను నాకు డబ్బులు కొంచెం పంపించు అని చెప్పడాన్ని సహాయం. అతను నీకు పంపించాడు అనుకోండి, దాన్నే ఏమంటారు? దాన్ని ఏమంటారండి? సహాయం అంటారు. హల్లెలూయా. ఆ సహాయము నువ్వు పొందుకున్న తర్వాత అతనికి ఏం కలిగి ఉంటావు నువ్వు? అయ్యా నాకు సహాయం చేశాడు, అందును బట్టి ఆ వ్యక్తికి నేను కృతజ్ఞత పూర్వకంగా మనం ఉండాలి. హల్లెలూయా. కానీ చాలా మంది ఏం చేస్తారంటే దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందుతారు కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. హల్లెలూయా. కృతజ్ఞత భావం లేని జీవితాన్ని జీవిస్తే దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే కృతజ్ఞత భావాన్ని కనపరుస్తావో నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలను చేత నువ్వు నింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, మొట్టమొదటిగా మనం చూస్తుంటే సైన్యమును జయించుట ఎలా? హల్లెలూయా. ఏమేమి ప్రభు? హల్లెలూయా. పోయే వాళ్ళని పోయి నేను వాక్యం చెప్పకుండా ఆగి ఎందుకు పోతున్నారు అని అడగాల? హల్లెలూయా. పోయే వాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఏం చేస్తారు? హల్లెలూయా. ప్రజల గమనించండి, సైన్యమును జయించుట ఎలా? హల్లెలూయా. గమనించండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనం. మైక్ ఉన్న వాళ్ళు చదవండి, తీస్తే త్వరగా. 29. నీ సహాయం వల్ల నేను సైన్యంలో జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, వినండి, నోరు తెరిచినాయి. హల్లెలూయా. ఎవరి సహాయం వలన? దేవుని సహాయం. నీ అంటే నేను. హల్లెలూయా. నీ అంటే దేవుడు. హల్లెలూయా. దేవుని సహాయం వలన
ఏ దాన్ని జయిస్తాడంట? సైన్యమును. ఎవరు అంటున్నారు ఈ మాట? దావీదు మహారాజు అంటున్నాడు. హల్లెలూయా. మనుషులుగా పుట్టిన తర్వాత ఒక మనిషి రాజు చేయబడ్డాడు. హల్లెలూయా. అర్హత లేదు, ఎన్నిక లేని వ్యక్తి, అందరూ తృణీకరించినటువంటి వ్యక్తి దావీదు అని. హల్లెలూయా. తన ఇంట్లో వాళ్ళు పట్టించుకోలే, తన తండ్రి పట్టించుకోలే, తన తల్లి పట్టించుకోలేదు, తన కుటుంబంలో ఎవరు దావీదును ఒక వ్యక్తి ఉన్నాడు అనే గుర్తింపు లేనటువంటి వ్యక్తి దావీదు. హల్లెలూయా. కానీ అందరూ తక్కువ స్థాయిలో చూసినటువంటి వ్యక్తి దావీదు అండి. హల్లెలూయా. వీడికి ఎందుకు పనికిరాని వ్యక్తి అనుకున్నటువంటి వ్యక్తి దావీదు. హల్లెలూయా. కానీ దావీదును దేవుడు రాజుగా చేశాడు. హల్లెలూయా. ఎందుకు చేశాడు దావీదును? ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దావీదును అంటే, దావీదు దేవునితో సహవాసం చేశాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని నామాన్ని గణపరిచాడు. అయ్యా, నా వారు నన్ను పట్టించుకోవడం లేదే, ఇంటికి పోతే నాతో మాట్లాడేవారు లేదే, అరే నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తి కాబట్టి ఆ గొర్రెలతో మాట్లాడుకురా, ఆ అడవిలోకి వెళ్ళి ఆ చెట్లతో ఆ రాళ్లతో నువ్వు మాట్లాడుకో అంటే దావీదుతో ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళు కాదంట. ఎందుకనంటే చదువు లేదు, మంచి జ్ఞానం లేదు, మంచి నైపుణ్యత లేదు, వీడు ఎందుకు పనికిరాని వ్యక్తి కాబట్టి వీడిని కొన్ని గొర్రెలు తీసి పంపిస్తే వీడు దానికి ఖచ్చితంగా దానికే పనికొస్తాడు. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం కదా, రే వీడు సక్రమంగా చదవటం లేదంటే 4 బర్రెలు ఇస్తే దాన్ని వేపుకో. హల్లెలూయా. కొంతమంది అంటుంటారు తల్లిదండ్రులు, రే వాడు అవతలోడు ఏదో ఒకటి చేసుకుని బ్రతుకుతాడు, నువ్వు ఏం చేసి బ్రతుకుతావు? మా నాయన అనేవాడు, రోజు నాతో ఉండేవాడు, మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు, వీడు ఎట్ట బ్రతుకుతాడో కానీ కాదరగాడు బస్ స్టాండ్ లో చెనికాయలు అమ్ముకుంటాడు, వీడు మాత్రము వీడు ఏదో ఒక కొట్టు పెట్టుకొని బ్రతుకుతాడు, నువ్వు ఎలాగ బ్రతుకుతావరా అని నేను మా నాన్న అడిగేవాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను లోకంలో తిరిగేతాం. హల్లెలూయా. కానీ ఈ రోజున దేవుడు వాళ్ళందరికంటే దేవుడు నన్ను ఉన్నతంగానే బ్రతికిస్తున్నాడు. ఎందుకు? నిజంగా నేను దేవుణ్ణి నమ్ముకోకుంటే, దేవుని సహాయాన్ని అర్థించకపోయింటే, దేవుని వైపు త్రిప్పబడకపోయింటే, దేవుని మీద ఆధారపడకపోయింటే నా జీవితం వేరే విధంగా ఉండిందో, ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. కానీ నేను దేవుని సహాయాన్ని ఎప్పుడైతే అర్థించానో నా బ్రతుకు మారింది, నా హృదయం మారింది, నా మైండ్ మారింది, నా ఆలోచన విధానం మారింది, నా బ్రతుకు జీవించేటువంటి ప్రతి ఒక్క దాంట్లో నేను ఒక మార్పుని నా జీవితంలో నేను చూశానండి. హల్లెలూయా. 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 అలాగే దావీదును అందరూ తృణీకరించారు, అందరూ తక్కువ చేశారు, అందరూ తక్కువ చూపు చూశారు. కానీ ఆ దావీదు దేవుని సహాయాన్ని అర్పించడం వల్ల, దేవుని ఆరాధించడం వల్ల, దేవుని మీద ఆధారపడడం వల్ల, దేవుని వైపు చూసి నడచడం వల్ల, దేవుని నామాన్ని గణపరచడం వలన ఏమైంది తెలుసా? దావీదును ఒక రోజున సింహాసనం మీద నా దేవుడు కూర్చోబెట్టాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగ కూర్చోబెట్టాడంట? సింహాసనము వాళ్ళ అన్నదమ్ములందరూ వచ్చారంట, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వచ్చారంట. ఆ ఇంట్లో ఉన్నటువంటి 7 మంది కూడా అర్హతను పొందుకోలేదండి దావీదు కంటే. హల్లెలూయా. వాళ్ళ అన్నదమ్ములందరూ ఏం కలిగి ఉన్నారంటే తెలుసా? సైన్యంలో సైనికులుగా, యుద్ధ నైపుణ్యత, మంచి చదువు, మంచి విద్య, మంచిగా తెలివితేటలు, లోకంలో ఉన్నటువంటి వారితో ఎలాగ మాట్లాడాలి, రాజు దగ్గర ఉన్నప్పుడు ఎలా జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి, లోకంలో ఉన్నటువంటి వారి అందరితో ఎలాగ మలుచుకోవాలి, ఎలాగ మాటను చాతుర్యంగా చెప్పాలి, ఎలాగ సమాధానం చెప్పాలి, వీటన్నిటినీ చాతుర్యము నైపుణ్యత కలిగినటువంటి బిడ్డలుగా ఆ 7 మంది ఉన్నారండి. హల్లెలూయా. ఏ అర్హత లేని వ్యక్తి ఎవరంటే ఒక దావీదు మాత్రమే అంట. హల్లెలూయా. ఎప్పుడైతే అర్హత సహాయము దేవుని దగ్గర నుంచి వచ్చిందో దావీదు ఏం చేయబడ్డాడంట? హల్లెలూయా. హెచ్చించబడ్డాడు, గణపరచబడ్డాడు,
ప్రజెంట్ వాళ్ళ అన్నదమ్ములందరినీ 7 మందిని పిలిపించాడంట వాళ్ళ నాన్న. పిలిపించిన తర్వాత సమూయేలు అన్నాడంట, ఏంటి నాలో ఉన్నటువంటి ఆత్మ ఇంకా తపననే పడుతుంది, ఎందుకు ఇంకా ఉండాలి అని కోరుకుంటుంది, ఎందుకు ఈ 7 మంది సెలెక్ట్ కాలేదు కదా, 7 మంది సెలెక్ట్ కానప్పుడు ఇంకొకరు ఉండాలని చెప్పడం వాళ్ళ నాన్న లేదు, చెప్పలేదంట. ఒకవేళ సమూయేలు ప్రవక్త విన సమూయేలు ఒకవేళ ఇంకొక వ్యక్తి ఉండాలా అని అడగకపోతే వాళ్ళ నాన్న చెప్పేవాడు కదంట. ఒకవేళ ఇంకొక కొడుకు కానీ ఇంకొక కూతురు కానీ ఇంకొక సంబంధించినటువంటి వ్యక్తులు ఉండాలని నీకు తర్వాత అంటే ఇంక చెప్పడానికి వాళ్ళ నాన్న దావీదు గురించి ఇష్టపడలేదంట. 7 మందిని చూపించాడు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరిని పిలిపించాడంట, ఎక్కడెక్కడ ఉన్నారు. కానీ దావీదు కూడా పిలిపించమని అడిగితే 7 మంది మీద తల మీద చేయి పెడితే దేవుడు తీసేయండాడంట. దావీదును చూసినప్పుడు అంట సమూయేలు అనుకున్నాడంట, పెద్దవాడిని చూస్తే ఈ వ్యక్తి అనుకున్నాడు, రెండోవాడిని చూస్తే ఈ వ్యక్తి కూడా అయిందచ్చేమో అని అనుకున్నాడంట, మూడో వ్యక్తిని చూస్తే ఈ వ్యక్తేనా చేయమో దేవుడు మనం ఊహించలేం కదా అని 7 మందిని అలాగే అనుకున్నాడంట అండి. కానీ దావీదు ఆ అరణ్యం నుంచి ఆ గొర్రెల దగ్గర నుంచి వస్తూ ఉన్నప్పుడు సరైనటువంటి వస్త్రాలు లేక ఎట్లంటే చిప్పిని చుట్టూతో పెట్టుకొని వస్తా ఉంటే పొట్టివాడిగా బాలుడిలాగా చిన్న బిడ్డలాగా ఎర్రగా ఉంటే సమూయేలు చూసి అనుకుంటాడంట, 100% ఈ 7 మందే సెలెక్ట్ కాలేదు, నేను అనుకుంటాను వీడైతే అసలు కాదు అనుకుంటాడంట. హల్లెలూయా. వీడైతే అసలు కాదు, 7 మందే కాదు, 8వ వాడు అసలు కాదు అని అనుకున్నాడంట. ఎప్పుడైతే అనుకున్నాడో దేవుని ఆత్మ ప్రేరేపణ ఏమంటుందంట తెలుసా, నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి, నేను ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి, నువ్వు అభిషేకించాల్సినటువంటి వ్యక్తి ఈ వ్యక్తే అన్నాడంట. చెప్పలు కూడా అంటున్నాడు, నాకున్న బలం కాదు, నాకున్న శక్తి కాదు, నాకున్నటువంటి సైన్య బలం కాదు, రాజకీయ అభిషేకం కాదు, కానీ నీ సహాయం వలన నేను శత్రువుల సైన్యాన్ని జయించగలను. హల్లెలూయా. ఎందుకు ఆ మాటను నేను ఇంతగా చెప్పాల్సి వచ్చిందంటే, దావీదు జీవితంలో ఏదైనా సరే దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుణ్ణి అడగకుండా ఏ పని చేసేవాడు కదండి దావీదు. హల్లెలూయా. ఈ రోజున మనం ఏం చేస్తాం తెలుసా, కొంచెం బాగుపడితే చాలు దేవుని సంఘానికి రావడం ఆపేస్తాం, కొంచెం మెరుగుపడుతున్నాం అనిపిస్తే చాలు దేవునితో సహవాసం చేయడం ఆపేస్తాం. దేవుణ్ణి ఏదైనా అడగాలంటే దేవుని దగ్గరకు వచ్చి ఏదైనా కూర్చొని దేవుని మీద అనుకొని నడిచేటువంటి అనుభవంలో ఏముండదు తెలుసా, ఖచ్చితంగా ఆయన అడక్కోకుండానే మనము పనికి పునుకుంటూ ఉంటామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, దేవుని సహాయాన్ని అర్థించేటువంటి వ్యక్తులు ఏదంటే, ఉదయకాలంలో లేస్తానే దేవా నన్ను ఉదయకాలంలో లేయడానికి కృపనిచ్చావు, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అలాగనే దేవుడితో సహవాసం చేసిన తర్వాత మిగతా పనులన్నీ ఏదైనా ఒక పనికి పూనుకోవాలంటే దేవునికి తెలియచేయకుండా ఏ పని చేయకూడదు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, మా ఆత్మీయ తండ్రి ఎజ్కియా ఉన్నాడు. ఎజ్కియా వల్ల అమ్మ నాన్నల దగ్గరికి ఒకరోజు నేను పిలిపిస్తే అప్ప అమ్మ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్తే లోపలికి వెళ్తే అక్కడ అమ్మకు ఏం చేశానంటే కొంచెం ఏదో ఫుడ్ తినిపిస్తూ ఉంటే ఫస్ట్ నేను పోతానే అమ్మ ప్రెసిడెంట్ అమ్మ అప్ప ప్రెసిడెంట్ అప్ప అని చెప్తే ప్రెసిడెంట్ అని చెప్పి వాళ్ళు బాగున్నావా అని అడిగారు. అప్ప బాగున్నాను అమ్మ బాగున్నానమ్మా అని చెప్పి అంటే వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా ప్రార్థన చేయి. ఏమంటున్నారు? ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన తర్వాత ఆ అక్క ప్రార్థన చేసింది.
ప్రార్థన చేసి అమ్మకి ఏం చేసింది, ఫుడ్ తినిపించడం మొదలు పెడతానే అమ్మ ఏం చేసిందంటే పొరపోయిందో ఏమైందో తగ్గింది. అందరూ రూమ్ లో ఉండే వాళ్ళందరూ అక్క వాళ్ళందరూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు, అమ్మ తగ్గింది. అంటే మనం తగ్గడం అంటే మామూలు తగ్గిందేమోలే అనుకుంటాం కదా. వీళ్ళందరూ ఏం చేసినంటే ఒక అర్ధగంట ప్రార్థన చేసిన అమ్మ తగ్గిందని. హల్లెలూయా. ఒక్కొక్కరు ప్రార్థన చేశారు, ప్రభువా అమ్మకు దగ్గర రాకూడదు ప్రభా, అమ్మ బాగున్నారు ప్రభా, అమ్మకి ఇంకా దగ్గర అనేది రాకూడదు, అమ్మ తినేటప్పుడు బాగా ఇంకా మంచిగా జీర్ణం కావాలి, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ఒక చిన్న దగ్గు తగ్గినందుకు ఇంత ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు అని నాకు ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు బంధుత్వాలు కలిసిన, రక్త సంబంధం కలిసిన ప్రార్థన కోసమే కలుస్తారంటే కానీ వేరే మాటలు మాట్లాడుకునే దానికైతే మాత్రం కలవరంట. ప్రతిగా ఇదికన్నా వాళ్ళు 9 మంది వాళ్ళు ఎక్కడికి పోయినా ఇంట్లో ఉన్నా ఏం చేసినా ఎప్పుడంటే ప్రార్థన చేసుకున్నాం. మాట్లాడుకునేది ఏముండా, ఇంట్లో సరుకులు ఉన్నాయా, కూరగాయలు ఉన్నాయా, వాళ్ళు ఏమైనారు, పిల్లలు బాగుంటారా, ఇవన్నీ మాట్లాడుకునేది 1 నిమిషం 2 నిమిషాలే అంట. మిగతా సమయం అంతా వాళ్ళ కుటుంబంలో ప్రార్థన దేవుడితో సహవాసం అనేది వాళ్ళు ఎప్పుడైతే కలిగి ఉన్నారో వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను దేవుడు ఉన్నతమైన శిఖరాల మీద దేవుడు ఎక్కించాడు. ఈరోజు నాకు దేవుడితో సహవాసం చేస్తే ఎటువంటి సైన్యాన్నైనా నువ్వు జయించాడు, ఎటువంటి అపవాద సామ్రాజ్యాన్ని కూర్చగలిగినటువంటి అభిషేకం చేత నువ్వు నింపబడతావు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో ఏదైనా సరే ఖచ్చితంగా దాన్ని జయించాలనంటే నువ్వు దేవునితో సహవాసం చేసే అనుభవంలోకి నువ్వు రావాలి. ఆయన సహాయాన్ని అర్పిస్తే దావీదు అంటున్నాడు యాత్రా కీర్తనలో 121వ కీర్తనలో అంటున్నాడు 1వ వచనంలో, కొడవలి తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది అంటే వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. అంటే కొండల తట్టు నేను సహాయం చేస్తే నాకు కొండల తట్టు నుంచి సహాయం రాదు. ఎందుకు కొండల తట్టు దావీదు చూశాడంటే పాత నిబంధనలో దేవుడు కొండ మీదకో ఏదో ఒక స్థలానికి వచ్చో ఏదో ఒక ప్రాంతానికి వచ్చో దేవుడు కొండల మీదకి వచ్చి మాట్లాడి సహాయం చేసి వారి జీవితంలో కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించి ఆశ్చర్య కార్యాలు జరిగించి వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధన ప్రజలుగా, నూతన సృష్టి చేయబడినటువంటి బిడ్డలుగా, న్యూ క్రియేషన్ ప్రజలుగా, యేసు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలతో ఎలాగ మాట్లాడతానంటే నీలోకి వచ్చి నీలో నివసించి నీలో నుంచే దేవుడు మాట్లాడతాడండి. హల్లెలూయా. సరే చెప్పండి ఒకటి, ఏదైనా మనం ఏమంటారు, నీలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడతాడంటే దేవుని మెల్లని స్వరంతో చెవుల ద్వారా వినిపించేటట్లు మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు. మూడవదిగా నీ అంతరంగంలో ఒక ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. ఇన్నర్ స్పిరిట్. హల్లెలూయా. నీ అంతరంగ పురుషుడు వృద్ధి చెందే కొద్దీ నీలో ఉన్న ఆత్మ దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను సంఘంలో నేను సబ్జెక్ట్ చెప్పాను ఏంటంటే అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. హల్లెలూయా. బాహ్య పురుషుడు కృషించుచుండను, అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడతాడు. హల్లెలూయా. ఎందుకు బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతాడని అంటే నువ్వు ప్రార్థనలో ఎప్పుడైతే గడుపుతూ దేవుడితో సహాయాన్ని అర్థిస్తూ ఉంటావో ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను బలవంతుడుగా తయారు చేస్తుంది. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు పైనుంచి వచ్చి కార్యం చేస్తాడని. అదంటే పైనుంచి వచ్చి కార్యం చేసేటువంటి కాలం అయిపోయింది. ఇది పరిశుద్ధాత్మ దేవుడి కాలం. హల్లెలూయా. ఈ కాలం ఏంటంటే నీలో నుంచే క్రియలు చేయడం, నీలో నుంచే పరిపాలించడం, నీలో నుంచే అద్భుతాలు చేయడం, నీలో నుంచే ఆశ్చర్య కార్యాలు చేయడం, నీలో నుంచే మహిమ కలిగిన కార్యాలు చేయడము, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలను దాల్చడము నువ్వు చూస్తావు. హల్లెలూయా. చాలా మంది ఏం
చేస్తారంటే వాళ్ళ ప్రార్థన కంటే ఇతరుల ప్రార్థన మీద విశ్వాసం ఎక్కువగా ఉంటుందండి. హల్లెలూయా. దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోవడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ నువ్వు ప్రార్థన దైవ సేవకుడికి లెటర్ రాసి ఫోన్ చేసి చెప్పే సమయంలో వాళ్ళు ఎత్తకపోతే గంటలు గంటలు నువ్వు వెయిట్ చేసే సమయంలో నువ్వే ప్రార్థన చేస్తే ఆ బలాన్ని నువ్వే పొందుకుంటావు. సంఘానికి మేము ఏం నేర్పిస్తున్నాం తెలుసా? మాకంటే శక్తివంతమైన బిడ్డలుగా తయారు కావాలి. హల్లెలూయా. కొంతమందిని కదిలిస్తే మీ చరిత్ర చెప్తారు. హల్లెలూయా. ఊరికే చూసినట్టు, ఊరికే హెల్పింగ్ చేసినట్టు, మైక్ పెట్టుకున్నట్టు, అది పెట్టుకున్నట్టు, ఇది పెట్టుకున్నట్టు ఉండేది కాదండి. ఏదైనా సరే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి సంఘంగా ఈ సంఘం ఉండాలనేది మా ప్రయాస, పరిశుద్ధాత్మ దేవుడు ఆశ. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సహాయాన్ని అర్థిస్తావో ఆ సహాయం వల్ల సైన్యాన్ని, జయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. అపవాది సామ్రాజ్యాన్ని మీద నువ్వు ఖచ్చితంగా బలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఎలాగ పొందుకుంటావు? ఎలాగ దాని మీద జయాన్ని పొందుకుంటావు? అధికారంతో. విశ్వాసి కలిగినటువంటి అధికారం ఎలా ఉంటుందంటే చాలా గొప్ప అధికారం. ప్రతి ఒక్క విశ్వాసి కంటే సేవకులకి, సేవకురాలకి, సేవకుల పిల్లలకు అని రాయబడలా. ప్రతి ఒక్క విశ్వాసి యేసు ప్రభు నామమున అంగీకరించబడి యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసే. హల్లెలూయా. ఆ విశ్వాసి ప్రతి ఒక్క బిడ్డ దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని గ్రహించలేకపోతున్నాం. ఈరోజున ఎటువంటి అధికారం కలిగినా తెలుసా? భూమి ఆకాశము నీకు లోపడాలంటే లోపడుతుంది. హల్లెలూయా. స్వస్థతల అద్భుతాలు ఏంటండి? నార్మల్ వ్యక్తి అయినా సరే యేసు నామంలో, యేసు రక్తంలో భక్తే జరుగుతాయి. హల్లెలూయా. చిన్న జ్వరం బాగుండాలంటే మిమ్మల్ని నిలబెట్టి ప్రార్థన జీవితాన్ని 5 నిమిషాలు నేర్పించి నేను చేయడం నేర్పిస్తాను. హల్లెలూయా. కానీ దేవుని సహాయం మీద ఎప్పుడైతే నువ్వు డిపెండ్ అయి ఉంటావో ప్రతి ఒక్క దాని మీద నువ్వు జయ జీవితాన్ని పొందుకుంటావండి. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రతి ఒక్క దాన్ని, చిన్నదాన్ని కూడా నేను దేవుని దగ్గర సహాయం అడగలనా? ఎందుకు అడగాలి? దావీదంట చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాడంట, దేవుడు ఇంకొకటి ఇచ్చాడంట. రెండోది ఇచ్చినప్పుడు దాంట్లో నమ్మకంగా ఉన్నాడంట, ఇంకొకటి దేవుడు ఇచ్చాడంట. దాంట్లో నమ్మకత్వాన్ని చూపించాడంట, దేవుడు రాజుగా నియమించాడు. హల్లెలూయా. సౌలు రాజు దగ్గరికి పోయేటప్పుడు దావీదు ఎలా పోయినాడండి? ఆయనకు దురాత్మ పడితే ఏదానికి పోయినాడంట? చమత్కారంతో కూడినటువంటి వీణను వాయించడానికి పోయినాడంట. పోయిన తర్వాత ఎప్పుడైతే చమత్కారంగా కాదండి, చమత్కారంగా వాయించేటువంటి వీణ దావీదు వాయించినటువంటి చమత్కారంతో వాయించేటువంటి దీని ఎందుకు రాయబడి అంటే అది పరిశుద్ధాత్మ సహాయంతో వాయించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దావీదు చేసినటువంటి ఆ వీణ వాయించినప్పుడు దురాత్మ అనేది వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఏదైతే దేవునితో ప్రతి ఒక్క దాంట్లో ఆయన అడక్కోకుండా, ఆయన మీద ఆధారపడకోకుండా, ఆయన మీద డిపెండ్ కాకుండా నువ్వు ఏ పని చేసినా అది ఫెయిల్యూర్ అవుతుందండి. అదే నువ్వు దేవుని దగ్గర కూర్చొని దేవా నా జీవితంలో ఈ కార్యాన్ని చేయి అని దేవుని సహాయాన్ని నువ్వు అర్థిస్తే దేవుని దగ్గర నుంచి నాకు సహాయం అందుతుంది. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయకుడుగా, నన్ను నడిపించేటువంటి వ్యక్తిగా, నన్ను లీడ్ చేసేటువంటి వ్యక్తిగా, నాకు ఆలోచనకర్తగా ఈయన ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే నమ్మి ఆయనను ప్రతి ఒక్కటి ఆయనకు చెప్పి ఆయన సహాయంతో నువ్వు నడుస్తావో ఆ సహాయం ఏం చేస్తుంది తెలుసా? ఖచ్చితంగా వాటి మీద జయం పొందుకునేటువంటి కృపను నా దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. 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 అంటే దేవుని సహాయం వలన మన అపవాది రాజ్యాన్ని జయించగలమండి. కొన్ని దానిలో నువ్వు అపజయాలు ఎందుకు పొందుకుంటావు తెలుసా? ప్రార్థన సహవాసము, దేవుని అడక్క. హల్లెలూయా. లేక దేవునితో సహవాసం చేయడం అంటే చాలా కష్టం అండి.
అదే నీ పక్కింటి వారితోనో, నీ ఎదురింటి వారితోనో, నీ స్నేహితులతోనో, టీవీలతోనో, ఫోన్లతోనో, వాటితో వీటితో ఆ సమయాన్ని గడపమంటే ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా అన్నం మానేసి కూడా కొంతమంది అంట మాట్లాడుకునే దానికి, వ్యవహారం చేసే దానికి కష్టమవుతుందని క్యారియర్లు కట్టుకొని పోతారంట. మళ్ళీ ఇంటికి వచ్చేదానికి పోతే ఏ వారం ఏడబోతుందో అని. హల్లెలూయా. కొంతమంది అయితే ఉపవాస ప్రార్థన చేస్తున్నారంట. హల్లెలూయా. ఏం చెప్తారంట? ఉపవాసం ఉంటున్నారంట. అయ్యో నేను ఇలా అన్నం తిన్నా కూడా మర్చిపోయినానే ఈ వ్యవహారంలో పడి. ఉన్నిలే మనం తినచ్చులే, అదే ప్రార్థన కూర్చుందాం రా అని నేను అనుకోండి, ఏమంటారంట? మొన్న దిన ఒక రోజు ఒకటి చెప్పిన, ఒక ఆయన అంట యేసన్న అంకుల్ దగ్గరికి వచ్చేవాడంట. ఏమని వచ్చేవాడంటే తెలుసా? అయ్యా వచ్చేసాడా, కూటం బాగా జరిగిందా అంటే, బాగున్నానయ్యా, వందనాలయ్యా, బాగున్నాను, కూటం బాగా జరిగింది, నిజంగా మహిమకరంగా జరిగింది. అవునయ్యా, మీరు ఇప్పుడు కొంచెము అంటే ఏం లేదయ్యా, స్నానం చేసుకొని వచ్చి కూర్చున్నాను. అంకుల్ అనుకున్నాడంట, ఈయన వచ్చాడంటే నా బుర్ర, ఈ బుర్ర అంతా తినేస్తాడు, టైం అంతా తినేస్తాడు, నేను మ్యాగజైన్ రాసుకోవాలా, నేను ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, కూటం ఏదో సక్సెస్ అయింది, దేవుని సన్నిధానంలో గడుపుదాం అనుకుని నేను వస్తే ఈ వ్యక్తి వచ్చి నా సమయాన్ని అంతా తినేస్తున్నాడు అని చెప్పి అంకుల్ పోయేటప్పుడు ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు ఇప్పుడు ఖాళీగానే ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుని అడిగాడంట. ఏం చేయాలా ప్రభా, ఇతను నన్ను పట్టుకుంటే వదలడు, మధ్యాహ్నం వరకు అలాగనే ఉండి కూర్చుంటాడు, ఎలాగ తప్పించుకోవడం అని చెప్పి ఆలోచిస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న ఆలోచన ఇచ్చాడండి. ఏమంటే, అయ్యా నేను ఇప్పుడే నేను స్నానం చేసుకున్నాను పోతున్నా, కొంచెం సాము వరుసు అన్నాడంట. అంటే పరుస్తానయ్యా అని చెప్పి సాము వరిశాడంట. పోయేటప్పుడు అంకుల్ ఒక మాట అన్నాడంట, అయ్యా నీకు ఏ పని లేదా అంటే, నాకేం పని ఉంది, ఇంక నీతో సహవాసం చేయడానికే వచ్చిన, నీతో మాట్లాడి మీటింగ్ సంబంధించినటువంటి కనుక్కుందామని, నాకేం పని లేదయ్యా అని చెప్పినాడంట. సరే సరే కూర్చోండి వస్తాను నేను, సరే అని చెప్పి స్నానం చేసుకొని వచ్చినాడంట. ఏం పని లేదన్నావు కదయ్యా, ఒక 2 గంటలు ప్రార్థన చేసుకుందాం మధ్యాహ్నం వరకు, ఇద్దరు కూర్చున్నారా పోగలిద్దాం అంటే, లేదు నా మనవానికి క్యారెట్ ఇవ్వడం మర్చిపోయినా, ఇచ్చేసి వస్తా కానీ నువ్వు ప్రార్థన చేసుకున్నాడంట. ఏమన్నాడన్నా? వాక్యం చదువుతానండే, ప్రార్థన కూర్చుందామన్నా, క్యారియర్ గుర్తొస్తుంది, పనులు గుర్తొస్తాయి, అన్ని గుర్తొస్తాయి. ఇదేం బిడ్డారా, ఆత్మీయులలో నుంచి కూడా వ్యవహారాలు చేసే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. తెలుసా, ఊరికి వచ్చి కూర్చొని మాట్లాడుతూ అంటారు, కానీ ప్రార్థనలో కూర్చుందామని అంటే, అబ్బా నాకు టైం లేదు బ్రదర్, అబ్బా నాకు చాలా అవున్నాయి బ్రదర్, ఇది ఉన్నాయి బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ దేవునితో సహవాసం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆయన వస్తేనే, అయ్యా ప్రార్థన కూర్చుందాం రా అంటున్నాడంట అంకుల్. యేసన్న అంకుల్ ఎప్పుడైతే అంటున్నాడు, ఆయన ఆ సమయానికి, ఏ సమయానికి కూడా రావడం ఆపేసినాడు. ఎందుకు? ఈయనకేం కావాలి? దేవుని మాటలే, దేవుని వాక్యం గురించే, దేవుడు సంబంధించినటువంటిదే, మీటింగ్ విశేషాలే. మీటింగ్ విశేషాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది నీకు అంటే, ఆడ ఒక టాపిక్ని ఎత్తుకొని సమయాన్ని అంతా వ్యర్థంగా పోగొడుతున్నాను. హల్లెలూయా. సమయాన్ని పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. హల్లెలూయా. ప్రతి బిడ్డలారా, మందిరంలో ఒక 3 గంటలు కూర్చున్న దానికి మనకు ఓపిక ఉండదు. కానీ అదే ఏదైనా సరే మాట్లాడే వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటే ఎన్ని గంటలైనా లేకోకుండా ఒళ్ళు నొప్పులు ఉండవు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, ముక్కు నయ్యదు, నోరు నయ్యదు, కళ్ళు నయ్యవు, ఏవి నయ్యవు. అవునా? అదే ప్రార్థన అనుకోండి, అబ్బా ఇంతసేపు మోకాళ్ళ మీద ఉండాలా అని ఎదిరించుకునే వాళ్ళు ఉంటే, ఇంతసేపు చక్కల ముక్కలు ఉన్నాం కదా, ఇదంతా పట్టేసిందని చెప్పి 4 సార్లు కాళ్ళు తిప్పుకుంటే, అవునా? హల్లెలూయా. నేను కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాను, ఏదన్నా బాగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అనుకోండి, ఎన్ని గంటలైనా మాట్లాడతారు. హల్లెలూయా. కానీ
ఎప్పుడైతే వాక్యం అంటేనే బిడ్డలారా పాటలు పాడేటప్పుడు లేచిపోరు, వాక్యం అంటేనే లేచిపోతారు. హల్లెలూయా. ఆరాధన సమయంలో లేచి నిలబడుకుని ఉంటాం కాబట్టి లేచే ఉన్నామని అనుకుంటారా? కాదు, వాక్యము నీ జీవితాన్ని కడుతుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నీ బ్రతుకును మారుస్తుంది. నీ జీవితంలో ఏదైతే తక్కువగా ఉందో దాన్ని నింపుతుంది. ఎక్కడైతే సరి చేయాలనో అది సరి చేస్తుంది, పెరికి వెళ్తుంది. ఎక్కడైతే నిన్ను నిలబెట్టి నిన్ను ధైర్యంగా నిలబెట్టాలో అక్కడ నిలబెడుతుంది వాక్యము. హల్లెలూయా. అందుకనే కదా వాక్యమే దేవుడై ఉండేనంట. హల్లెలూయా. వాక్యమే దేవుడే వాక్యం. వాక్యాన్ని మించినటువంటి శక్తి వేరొకటి లేదండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అపవాది గారు శోధించాడంట. యేసు ప్రభువు వారు ఏమన్నారండి? మనుష్యుడు నోటి మాట వలన, రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. దేవుని నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడితే అద్భుతాలు జరగడం ప్రారంభించబడతాయండి. నీ నోరు మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది, నీ సిచ్యువేషన్స్ అన్నీ. నువ్వు శత్రువును జయించాలంటే నువ్వు వాక్యాన్ని ఎత్తి పట్టుకోవాలి, సత్యమైన డాలు నువ్వు పట్టుకోవాలి. హల్లెలూయా. 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 ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తావో అద్భుతాలు ఆటోమేటిక్గా జరగడం ప్రారంభించబడతాయండి. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని మీద సహాయాన్ని వరక దేవుణ్ణి అడక్క చాలా కార్యాలను పొందుకోవడం. దావీదు ఏం చేశాడంటే తెలుసా? ఏది యుద్ధం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏమి చేయాలన్నా, ఈవెన్ తినేటప్పుడు కావచ్చు, పడుకునేటప్పుడు కావచ్చు, రోజుకి ఆ దేశం కొరకు, ఆ పరిపాలన కొరకు, ఆ ప్రజల మార్పు కొరకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే రోజు దావీదు 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు రాజు అయినాడు. రాజు తర్వాత రాజులు చాలా బిజీగా ఉంటారు, అవునా కదా? రాజుల కంటే మీరు బిజీ ఎక్కువ. ఏమన్నా నేను రాని పాస్టర్, మీరు రాజులో, మేము రాజులం. ఎవరు? మీరు రాజులైన యాజక సమూహం గుంపులో ఉన్నారు కాబట్టి మీరు ప్రార్థన లేకోకుండా, వాక్యం చదవకుండా, మందిరానికి రాకుండా, సహవాసం రాకోకుండా, దేవుని మీద ఆధారపడకోకుండా జీవిస్తే రాజులైన యాజక సమూహంగా ఉంటారు. కానీ కొన్ని కార్యాలు ఆగిపోతాయి, కొన్ని కార్యాలు ఆపేస్తాడు దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని మీద నువ్వు ఆధారపడి ప్రతి ఒక్కటి ఆయన అడిగి నువ్వు వెళ్ళినప్పుడే కొన్ని కార్యాలు అనేది ముందుకు కదులుతాయి. కొన్ని దైవ సేవకుడు చేసినప్పుడు జరుగుతాయి, కొన్ని దైవ జనులు చేసినప్పుడు జరుగుతాయి, కొన్ని సంఘం చేసినప్పుడు జరుగుతాయి, కొన్ని నువ్వు చేస్తేనే జరుగుతాయి. ఎందుకు బ్రదర్ అన్ని జరిగాయి కానీ ఇది ఎందుకు జరగడం లేదు అంటే అది నీ మార్పు ద్వారానే జరుగుతాయి. నువ్వు మార్పు చెందాలంత వరకు దాంట్లో దేవుడు కార్యం చేయకుండా ఆపేస్తాడు. ఎందుకంటే దేవుణ్ణి మోసగించి నువ్వు ఉపవాసం ఉంటే దేవుణ్ణి మోసగించి మార్చలేవు. దేవుణ్ణి మార్చాలనుకుంటే దేవుడు నీ ఉపవాసాన్ని చూసి దేవుడు మారి నీకు దిగొచ్చి కార్యం చేస్తాడంటే అది మొత్తం మాట. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రతి గ్యారంటీ సింబల్ ఎంత కావాలని నేను ద్రవ్యాన్ని ఇస్తా, నాకు అది అని అంట. అపోస్తులు దేవునితో సహాయాన్ని అర్థించిన తర్వాత ప్రతి ఒక్కటి ప్రార్థన చేసి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాతనే వాళ్ళకి జయం వచ్చింది. ఈ రోజున దేవుడు యేసు ప్రభువు వారు రాత్రి అంతా ప్రార్థన చేశాడు, పగులంతా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. పరిచర్య చేశాడు, పరిచర్యలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగడం ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు అదే చూపించాడు. నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అనుకుంటే నీ కుటుంబం వరకే ఉంటావు. నా కుటుంబం దేశం అనుకున్నావు అనుకోండి, నువ్వు దేశం కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేవారిగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నా కుటుంబం దేశము, ప్రపంచ దేశాలు నా కుటుంబం అనుకుంటావో
నీ కుటుంబం అనుకుంటే చిన్న డెవిల్తో కొట్లాడినట్టే. హల్లెలూయా. నువ్వు కొట్లాడాల్సినది, గొడవ పెట్టుకోవాల్సినది ఎవరితో తెలుసా? ఈ లోక నాదుడితో నువ్వు కొట్లాడాలి. హల్లెలూయా. అయ్యా నాకు అంత శక్తి లేదులే అయ్యా అని అంటే, నీలో ఉన్నటువంటి దేవుడికి ఆ శక్తి ఉంది. నీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆ గ్రహింపులను నువ్వు వస్తే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడం ప్రారంభించబడతాయి. నువ్వు వాటి కొరకు వీటి కొరకు నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అద్భుతాలు నిన్ను వెతుకుతాయి, ఆశ్చర్యకార్యాలు నిన్ను వెతుకుతాయి. నువ్వు సైన్యాన్ని ఎలాగైనా జయించగలవు. హల్లెలూయా. ప్రాకారాలను దాటగలవు. నీకు ఆ సామర్థ్యం దేవుడు ఆల్రెడీ పెట్టి ఉన్నాడు. కానీ కొన్ని అడక్క, కొన్ని దేవుడి దగ్గర కూర్చొని నువ్వు పాటించక, దేవుడి దగ్గర నుంచి దూరంగా బ్రతుకుతూ నీ జీవితాలలో కొన్ని కార్యాలను నువ్వు ముందుకు కదిలించుకోలేకపోతున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని సహాయాన్ని తీసుకొని నువ్వు బయలుదేరుతావో వాటి మీద జయాన్ని పొందుకుంటావండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నా దేవుని బిడ్డలారా, దావీదంట ఎందుకు పాపానికి ఇవ్వాల్సినటువంటి అక్కడ అవకాశం ఎందుకు వచ్చిందంట తెలుసా? అప్రాక్సిమేట్ గా యుద్ధం ప్రారంభించబడింది. దావీదు ఒక 3-4 నెలలు అంటే 100 days 100 రోజులు దేవునితో సహవాసం చేసేటువంటి అనుభవం నుంచి దూరమైనాడంట. హల్లెలూయా. దాని ద్వారా బత్షెబా విషయంలో దావీదు తప్పు చేయడానికి పూనుకున్నాడు. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డ పెద్ద పాపం చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన ఆపేస్తే ఆటోమేటిక్ గా అంటుకుంటుంది అది. హల్లెలూయా. దేవునితో సహవాసం, దేవుని సహాయం తీసుకోకుండా నువ్వు ఏ రోజు ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు దేవునితో ఆల్రెడీ నువ్వు ఒక నిబంధన చేసుకున్నావు. దేవా నేను రోజు ప్రార్థన చేస్తాను, దేవా నేను రోజు నిన్ను స్తుతిస్తాను, దేవా రోజు నీ నామాన్ని కనపరుస్తాను. దేవుడు అది తప్ప నీ దగ్గర నుంచి ఏం కోరుకోవడం లేదండి. ఏమైనా కోరుకున్నాడా? మనిషిని ఎందుకు తయారు చేశాడంటే దేవుడు ఆయన ఆరాధించడానికి, ఆయన మనతో సహవాసం చేయడానికి, ఆయనతో నువ్వు మాట్లాడటానికి. దేవుడు మనుషులతో సహవాసం చేయడం అని అంటారు కొంతమంది. బయట పెట్టుకోవడం వల్ల మనిషిని తయారు చేసిందే ఆయన వచ్చి మనతో సహవాసం చేయడానికి మనిషిని తయారు చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున ప్రతి పాత నిబంధనలో ఏదైనా తొడలో ఆదాముతో అవ్వతో దేవుడు వచ్చి మాట్లాడేవాడు. ప్రజలరా ఒకవేళ దేవుడిని అనుకున్నాం అనుకో, సింహాసనం మీద ఆదాము తీసుకురాపండి అని చెప్పం. ఇప్పుడే కొంచెము పెరిగింది అనుకోండి, ఏం చేద్దాము? అసిస్టెంట్లు కావాలా? ఏం కావాలా? కొంచెం పెరిగిందంటే అసిస్టెంట్, అదెందుకో ఇదెందుకో, ఇది తెచ్చి కొంతమంది. అందుకనే అన్నా నీ బ్యాగ్ నేను మోస్తా అంటే నేను ఎవరు మోయించుకోండి. ఎందుకు తెలుసా? నా బైబిల్లోనే నేను తీసుకుని నా సగలు పెట్టుకుంటా. ఎందుకు తెలుసా? మా నాయకుడు ఎప్పుడు చెప్తాడు, బైబిల్ కూడా మోసేటువంటి మొయ్యలేని పరిస్థితులకు నువ్వు ఎప్పుడు రాకూడదు. నా బైబిల్ అయినా నేను మోసుకుంటా, కానీ వేరే వారికి నా బ్యాగు ఇచ్చి ఒకరిని ముందుకు నడిపించండి నేను. ఎందుకంటే నాకు ఎప్పుడు నాకు గుర్తుంటుంది ఆ మాట. ఎందుకంటే నా బైబిల్ నేనే మోస్తా, నా పనిని నేనే, నా భారాన్ని నేనే మొయ్యాలి. నువ్వు వచ్చి మోస్తానంటే నా భారాన్ని నువ్వు మొయ్యలేవు. హల్లెలూయా. నీకు ఒక భారం ఉంటుంది, ఆ భారాన్ని నువ్వే మొయ్యాలి. హల్లెలూయా. దేవుడు పట్ల నీ పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళిక నీ ద్వారానే నెరవేరుస్తారు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు ఆడికి పోతేనే ఆ వ్యక్తి మార్చబడ్డానంటే, దేవుడు ఆ బిడ్డ పట్ల నా ప్రణాళికను ఏర్పాటు చేశాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బాగుపడ్డాడు. హల్లెలూయా. కొంతమంది క్యాల్కులేషన్ పెద్ద సేవకులు, చిన్న సేవకులు. అభిషేకంలో పెద్ద అభిషేకం, చిన్న అభిషేకం సమానం అభిషేకం. హల్లెలూయా. ఎవరైతే దేవుని సహాయాన్ని అర్థించి దేవుని మీద ఆధారపడి, దేవునితో నడిచి, దేవుని మీద ఆధారపడి ప్రతి ఒక్కటి ఆయన ఆడుకొని నడిచేటువంటి బిడ్డల ద్వారా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఫిలిప్పు సేవకుడు కాదు, వంటవాడే. అవునా? స్టెఫెను సేవకుడు కాదు, కానీ సహాయకుడు చేసేటువంటి టీం మెంబర్.
హల్లెలూయా. కానీ దేవుడు వారి ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియాలు, సైన్స్ అండ్ వండర్స్ దేవుడు జరిగించాడండి. హల్లెలూయా. అపోస్తలులందరూ మంచిగా చదువుకొని మంచిగా డిగ్రీలు సంపాదించిన వాళ్ళు కాదండి. అపోస్తలులందరూ ఎవరు? విద్య లేని పామరులు లాంటి వాళ్ళు. వారు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ అనుభవం చేత నడిపింపులోకి వచ్చారో, ఆ నిపుణులలోకి వచ్చారో, వారిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవాహంలాగా వారిలో నుంచి విడుదల కావడం చూశారంట. చప్పట్లు కొట్టి వారిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారంట? ప్రవాహంలాగా విడుదలైనారంట. వారు ఎక్కడ నిలబడ్డారో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగడం ప్రారంభించబడ్డాయి. ఈ రోజున అదే ఆత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడు. నువ్వు ఎక్కడ నిలబడితే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నీ ద్వారా జరిగించడానికి దేవుడు సమర్థుడాన్ని. నువ్వు అనుకుంటావు నా ద్వారా ఏం జరుగుతుంది, నేనే పనికిరాని వ్యక్తి. నువ్వు పనికిరాని వ్యక్తి, నీలో ఉన్నటువంటి వ్యక్తి పనికిరాని వ్యక్తి అది కాదంటే పనికి వచ్చే వ్యక్తి ఆయన శక్తిమంతుడు, అద్భుతాలు చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఎప్పుడు మనిషి నైజం ఏంటంటే నేను తక్కువ. నువ్వు ఎప్పుడు నువ్వు తక్కువ చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కూడా ఊహాగానం, నాలో ఉన్న క్రీస్తు గొప్పవాడనే ఊహాగానంలోనికి రావాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ఎక్కడే కానీ నేను అనేది రాకూడదు ప్రభు, మీరు నువ్వు రావాలా ప్రభు నాలో నుంచి అని ఆశపడతాను. హల్లెలూయా. అందుకనే ఏదైతే జరగాలి, ఏదైతే ఆపివేయబడాలి, ఏదైతే జరగకూడదని నేను పలుకుతానో అది దేవుడు నిజంగా జరగడించడం ప్రారంభిస్తున్నానండి. నిజంగా జరుగుతున్నాయా? ఇప్పుడు వాన కావాలని నేను ప్రార్థన చేస్తే వాన పడుతుంది నిమిషాలలో, తెలుసా? ఆకు అంటే ఆగిపోతుంది అంతే. ఎందుకనంటే దేవుని ఆత్మ అలాగా అల్లాడుతుందండి. హల్లెలూయా. దేవుని ఆత్మ నీటిలో కూడా అలాగనే అల్లాడుతున్నాడు, అలాగనే కార్యాలు చేయగలడు. ప్రయత్నించు, చెయ్యి. అద్భుతాలు నీ ద్వారా జరగడం ప్రారంభించబడతాయి, నీ ద్వారా సూచక్రియలు జరగడం ప్రారంభించబడతాయి. దావీదు ఎలాగైతే నిలబడ్డాడో, సైన్యాన్ని జయించగలిగినటువంటి అభిషేకము దావీదు మీద పెట్టబడిందండి. హల్లెలూయా. నీ సహాయం వల్ల నేను సాతాను సామ్రాజ్యాన్ని, సైన్యాన్ని జయించగలుగుతున్నా. హల్లెలూయా. ఈరోజు నన్ను దేవుని సహాయం లేకపోతే, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయకపోతే నువ్వు ఎక్కడికి పోమన్నా కూడా పోవద్దు. ఎవరు పిలిచినా, చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, పాస్టర్ ఒకసారి పిలిస్తే రారు, పెద్ద లెవెల్ వీళ్ళకి అనుకుంటారు. నిజంగా మా మీద పాంప్లెట్ ఏదో కొట్టలేదు కానీ ప్రచారాలు చేశారు. ఎందుకు? వీళ్ళు ఒకసారి పిలిస్తే, మొన్న ఒక డాక్టర్ వచ్చాడు, ఒక ఆయన, నేను పేరు చెప్పాను కానీ ఒక డాక్టర్ ఫస్ట్, అయ్యా బ్రదర్ సిస్టర్ వచ్చేసేయండి, మీకు నేను బద్వేలో ఉన్న స్థలం రాయిస్తా అన్నాడు. సరే బ్రదర్ వస్తాం, వస్తాం డాక్టర్ గారు వస్తామని చెప్పాను. ఎప్పుడు వస్తారు? రేపు సాయంత్రం వచ్చేస్తారా? మన్నాడు పొద్దుకు వచ్చేస్తారా? నేను హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మా భార్య ఇద్దరము ఇంట్లో ఉంటాం కాబట్టి మీరు వచ్చేయండి అని. కాదు, మేము ప్రార్థన చేసి దేవుడు చెప్తే వస్తాం. ఎప్పుడు వస్తారు? నేనైతే డాక్యుమెంట్ కూడా రెడీ చేసుకుంటున్నాను, మీకు మీరు వచ్చిన రోజు సాయంత్రానికి మీకు ఆ స్థలాన్ని రాయిచ్చేస్తాను. నిజంగా ఆయన ఆ స్థలాన్ని రాయిస్తాననేది పోలేము. ఏమైంది? పోతే మళ్ళీ ఒక రోజు వచ్చినాడు. దేవుడు నన్ను మీకు ఆర్థిక సహాయం చేసేటువంటి వ్యక్తిగా పొమ్మని చెప్పినాడు. దేవుడు ప్రేరణ ఒకటే విధంగా పో అని పంపించినాడు అని చెప్పి కొంచెం డబ్బులు ఇచ్చి మన్నాడు మా ఇంటికి రండి, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేసి దేవుడు పోవద్దని చెప్పింది. మేము ఫోన్ చేశాడు, ఇంటికి ఈరోజు సాయంత్రం రండి అంటే, రామ్ సార్ అని చెప్పి, రండి రావాలా ఏంటి? అసలు నేను ఫోన్ చేస్తే రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద సేవకులందరూ మా ఇంటికి వచ్చిపోయినారు అంటే, వాళ్ళందరూ వచ్చిపోతే మేమైతే రామ్ సార్ అని చెప్పాను. సరే అని చెప్పి పోయినాం. సరే అని చెప్పి రాలే, మళ్ళా వచ్చాడు.
వచ్చిన తర్వాత అమ్మ డబ్బులు ఇస్తానంటే రాలే, స్థలం ఇస్తానంటే రాలే, మీకు దేవుడు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు రా అమ్మా అని చెప్పాడు. ఒక 3 రోజుల తర్వాత ఇంటికి వస్తామని చెప్పిపోయాను. పోయిన తర్వాత జస్ట్ కూర్చొని ఆరాధన చేసి చిన్న ప్రార్థన ప్రారంభించామండి. ఆయనలో నుంచి చేతబడి ఆత్మ బయటకు వచ్చేసి వాళ్ళ సింకుకు పోయి అతుక్కున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? సింకుకు పోయి అతుక్కున్నాడు. పోయి వామిటింగ్ వాళ్ళ భార్య, ఆమె కూడా ఒక మంచి క్యాడర్లో ఉంది. ఆ సిస్టర్ ఏంది ఆయన ఏంది సింకుకు అతుక్కుపోయినాడు, మొత్తము వామిటింగ్ కక్కుతున్నాడు. పూర్తిగా డెలివరెన్స్ అయినాడు. డెలివరెన్స్ అయిన తర్వాత సిస్టర్ నిజంగా దేవుడు మనకంతా ఫ్రీ అయిపోయింది, ఇక్కడ పెట్టి ప్రార్థన చేయండి. సరే ఇక్కడ పెట్టి ప్రార్థన చేసింది, మళ్ళీ ఇక్కడ పెట్టి ప్రార్థన చేయండి, మళ్ళీ ఇక్కడ పెట్టి ప్రార్థన చేశాడు. లాస్ట్కి ఈడ బాగలేదు కానీ ఈడ పెట్టి ప్రార్థన చేయండి, తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడల్లా పోయి సింక్లో వామిటింగ్ చేసుకుంటున్నాడు. అంతా విడుదలైన తర్వాత చాలా ఫ్రీ అయిపోయింది, చాలా బాగా అయిపోయింది. మేము ఎందుకు రాము అని అంటే, దేవుడు ఆడ కార్యం చేయకుండా మేము వచ్చిపోయి ఏం ఫలము? సీతాఫలం. ఏం ఫలము? సీతాఫలమే. నేను కొత్తగా చూశాను, నెల్లూరులో పోయినాను, అమ్మా ఫలాన్ని కూడా చూశాను, ఏమీ ఫలం లేదు. అదే దేవుని సహాయాన్ని మోసుకొని దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళి దేవుడు చేసే కార్యాన్ని చూడడానికి మేము అక్కడ వెళ్ళి నిలబడినప్పుడు దేవుడు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ సిచ్యువేషన్స్ అన్ని మార్చబడ్డాయని సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. దేవుడు అన్నాడు నేను చెప్పుకోకుండా ఎక్కడికి వెళ్ళొద్దన్నాను. అందుకని మేము ఎలా వస్తుందన్నా, ఏది చేస్తామన్నా, ఏది ఉందో ఇస్తానన్నా మేము పోము. హల్లెలూయా. అందుకనే మమ్మల్ని ఒక కాడి కట్టేశారు. ఏమని తెలుసా? ఏది పిల్లలే ఏమైంది వెళ్తారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత సిస్టర్ బ్రదర్ ఇన్నే ఉండండి, ఎప్పుడే పోతారా? అవి నా తలలో తెల్లెంట్రుకలు వచ్చాయి, అన్ని చూసా. పిల్లలు గమనించండి, ఒకరోజు కట్టసింగ్ అన్న పాలన అని చెప్పి ఒక ప్రాంతానికి వెళ్ళాను. మేము అప్పుడు ఇంకా 2018 ఆ టైమింగ్లో అయితే ఇంకా సన్నగా ఉండేది. ఇప్పుడన్నా కొంచెం లావకుండా ఫుల్ ఫిట్గా సరిపోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాకిట్లో నాజుగ్గా సన్నగా ఉంటారు. ఒక అన్న మన కామెంట్ పెట్టాడు, నాకు తెలిసి ఈ వాక్యం చెప్పింది చిన్నప్పుడు అనుకుంటా భూషణ్ అని. హల్లెలూయా. ఇది 2016లో చెప్పిన వాక్యం సన్నగా ఉన్నప్పుడు, చిన్నగా పెళ్ళైన కొత్తలో అది ప్రార్థన ఛానల్లో వాక్యం చెప్పినప్పుడు ఆయన చిన్న క్యాప్షన్ పెట్టాడు. నాకు తెలిసి ఇది చిన్నప్పుడు మెసేజ్ అనుకుంటా, ఈ వాక్యం చెప్పింది భూషణ్, ఇప్పుడు చెప్పింది కాదు. హల్లెలూయా. అక్కడికి వెళ్తే మాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపులేట్ లో ఉన్నటువంటి సేవకుడు మంచి ఉన్నతమైన సేవకుడు, వాటిలో మేము ఏ అర్హతలు కూడా లేని వ్యక్తులు, వాక్యంలో కావచ్చు, అభిషేకంలో కావచ్చు, అన్ని దానిలో కావచ్చు. మమ్మల్ని ఒక తమ్ముడు చెప్పాడంట, అన్న వాళ్ళు చూడడానికి అలా ఉంటారు కానీ ఆయనలో విషయం ఉందినా, మీరు పిలిపించుకొని ఆయన వస్తానంటే మీరు అద్భుతమే అని చెప్పాడంట. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉండాలి, ఏంది దేవకృష్ణమయ్య గారు అంటే ఈయన అనుకున్నాడండి. ఏంది వీళ్ళు ఏంది దేవకృష్ణం అంటే పెద్ద పేరు కదా, పెద్ద ముసలాయనేమో అని అనుకున్నాము, ఈయన కాదేమో అనుకున్నారండి. అనుకుని అయిపోయిన తర్వాత పోయి చూసి మీటింగ్ టైం వచ్చింది. మన మధ్యలో దేవభూషణమయ్య గారు ఉన్నారు, కేజీఎం భూషణ్ గారు ఉన్నారు, వేదిక మీదకి వస్తారు అని వేదిక మీద పిలిచిన. ఇచ్చిన తర్వాత మాకు 11:55 గంటలకు మైక్ ఇచ్చారు. 12:45 కల్లా ముగిచ్చేసి 15 నిమిషాల్లో ప్రార్థన చేసి ముగిచ్చేసేయండి. 1 గంటకు భోజనాలు ఏర్పాటు చేశారు, భోజనాలు పెడతారు, ఇంకా మీ టైం ఇచ్చే అని చెప్పి పాస్టర్లు అందరూ స్టేజ్ వేదిక మీద ఉన్న వాళ్ళంతా వీళ్ళు ఏంటని దిగేసి వెళ్ళిపోయినారు. పోయి ఆడ కూర్చొని వాళ్ళు తినేసి వాక్యం వినుకొని వెళ్ళిపోయినారు. వాక్యం చెప్పాము, అంతా అయిపోయింది. వాక్యం అయిన తర్వాత దేవుడు అంటున్నాడు, చివరి ప్రార్థన స్టార్ట్ చేసి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ ఊరి పరిస్థితి గురించి దేవుడు పేర్లు పెట్టి పిలిచడం మొదలుపెట్టారు. దయ్యాలు యేసు నామంలో అని పలుకుతున్నాగానే వచ్చి స్టేజ్ మీద పడడం మొదలుపెట్టాయి.
ఎప్పుడైతే పడ్డం మొదలు పెట్టారో 1 గంట కార్యక్రమం సాయంత్రం 6 గంటలైంది. దయ్యాలు బయటకు వచ్చే, పేర్లు పెట్టి పిలిచారు, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. పాస్టర్లు కాదు కదా, పొలాలలో పనులకు పోయినారు చూసినారా, బురద పుష్కర పరిగెత్తుకుంటూ వచ్చినారు వాళ్ళంతా. అయిపోయిన తర్వాత పాస్టర్ అయ్యే భార్యకు చేతబడి చేసినారు. ఆమెకు అక్షరాల ఊరంతా సపోర్ట్ చేసి 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 ఆమె పూర్తిగా బెడ్ రెడీ అయిపోయింది. 7 లక్షల రూపాయలకు అక్షరాలు ఖర్చు పెట్టారంట. కట్టసింగన్నపాలెం దర్శి దగ్గర పోయి అడగండి, యేసు బ్రదర్ నెంబర్ కావాలని ఇస్తా. వీళ్ళని గమనించండి. ఆ ఊర్లో ఉన్నటువంటి పాస్టర్ భార్య ఎలాగ ఎత్తుకుని వచ్చారంటే, ఇటువంటి చైర్ అది ఉంటుంది కదా, హ్యాండిల్ ఉన్నటువంటి చైరు, వెనకలు 2 పక్కన 2 నలుగురు కలిసి ఆ పాస్టర్ను కూటమి జరుగుతున్నటువంటి ప్లేస్కి ఎత్తుకొని వచ్చారు. ప్రార్థన చేసి వాటిని బంధిస్తే ఆమె ఆ చైర్ ఎత్తుకుని ఇంటికి పోయింది. ఆ చైర్ ఎత్తుకుని ఆమె ఇంటికి పోయింది. ఎప్పుడైతే అటువంటి అద్భుతాలు జరగడం ప్రారంభించాడు దేవుడు, వాళ్ళు అయ్యా రేపు ఉదయకాల సమయంలో రాత్రి కూటానికి కూడా ఉండే నేను పట్టాను. అయ్యా రాత్రి విజయవాడ ప్రాంతంలో మంచి ఉన్నతమైన సేవకుడు కదా, లేదా మేము బయలుదేరుతాం, ఒకసారి చూద్దాం హల్లెలూయ చెప్పేసి వచ్చేసాను. ఈ రోజుకి కూడా ఆ ప్రాంతానికి నన్ను ఒక కూటానికి పిలిపించారండి. ఏదానికి చెప్పకుండా జ్ఞాపకాలతో కూటానికి హీలింగ్ సర్వీస్ పిలిచినారు. ఏం చేశారు, వాళ్ళ నాన్న చనిపోయినాడంట. చనిపోయిన దానికి నన్ను స్పీకర్గా పిలిచినారు. సేవకులు అందరూ వచ్చారు, అందరూ చేశారు. దాంట్లో స్వస్థత కూడా ఎట్లా చేస్తారండి, ఎలా చేయాలా చేయలే, వాక్యం చెప్పాను, ప్రార్థన చేసాను, అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి పోతే ఇంటిలో నుంచి దయ్యం బయటకు వస్తుంది. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఈ ఊరు నిండా దయ్యాలయ్యా, మీతో స్వస్థత కూడాలు పెట్టాలి. స్వస్థత కూటాలకు పిలుచుకోకుండా, విడుదల కూటాలకు పిలుచుకోకుండా నన్ను జ్ఞాపకార్థ కూటానికి పిలిస్తే ఇట్టే ఉంటుందని చెప్పిన. ఈయన దయ్యం బయట వస్తాను, అయ్యా మా ఇంట్లో కూడా వెయిటింగ్ చేస్తాను. ఒక ఆమెనైతే పేరు పెట్టి పిలిచిన, అక్కడికి ఏం చేద్దాం, పేరు పెట్టి పిలిస్తే ఆమె నా పేరు పిలిచినాడు నేను ఇంకిపోయిందేమా. పోయి ప్రార్థన చేద్దాం తల మీద చేయబెడితే ఆమెలో 1:30 గంట సేపు దయ్యము రాత్రి 3 గంటల వరకు అది దాన్ని డెలివరీ చేసి నూనె రాసి ప్రార్థన చేసి బయలుదేరి వచ్చామండి. హల్లెలూయా హల్లెలూయా. సంఘం అలాగే శక్తివంతంగా తయారు కావాలి. ఎలాగా దేవుని సహాయాన్ని అర్థిస్తే దయ్యాలు నీ మీద శాస్త్రంగా పడతాయి, అద్భుతాలు నిన్ను వెంబడిస్తాయండి. హల్లెలూయా. అద్భుతాలు అపోస్తలులను వెంబడించాయా, వాళ్ళు అద్భుతాలను వెంబడించారా? అద్భుతాలు సూచక్రియలు సైన్స్ అండ్ వండర్స్ వారు వెళ్ళినప్పుడు జరగడం ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళినప్పుడు అవి జరగడం ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా. మీ జీవితాలలో గొప్ప గొప్ప అద్భుతాలు నా దేవుడు ఈ రాత్రి కాల ఈ రోజున జరిగించబోతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు, నీ బ్రతుకును మార్చబోతున్నాడు, నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. అయితే దేవుని సహాయాన్ని అర్థిస్తే ఎటువంటి దాని మీద సరే నా దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దావీదుకి ఇచ్చినటువంటి విజయము దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. దావీదు జీవితంలో చేసినటువంటి అద్భుతాలు నా దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈ రోజున నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలను నువ్వు పొందుకోబోతున్నావు. అయితే నువ్వు దేవుని సహాయాన్ని అర్థించి అపవాది సామ్రాజ్యాన్ని జయించే బిడ్డగా నువ్వు తయారు కావాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సైన్యం అంటే అపవాది సామ్రాజ్యానికి సదృశ్యం అంటే. హల్లెలూయా. సైన్యాన్ని నువ్వు జయించగలిగిన అభిషేకం నా దేవుడు నేను నింపబోతున్నాడు. అయితే నువ్వు దేవునితో సహవాసము, దేవుణ్ణి అడగడము, దేవుణ్ణి అడక్కోకుండా వెళ్ళి పోరాటాలు తెచ్చుకోవద్దు, ఇబ్బందులు పడద్దు. దేవుణ్ణి అడిగి వెళ్ళు, వాటి మీద జయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా హల్లెలూయా. చిన్న పట్టణం, హాయి పట్టణం మీద ఏం చేయలేకపోయినారు, గెలవలేకపోయినారు. ఎందుకంటే దేవుణ్ణి అడగలే వాళ్ళు. ఈ పట్టణం ఎందుకు 3,000 మంది
వేసేద్దాము. ఊరంతా మన చేతిలోకి వచ్చేసారు. అందరినీ సంఖలో పెట్టుకుందాం సార్. వాళ్ళు సంఖలో పెట్టి ఎత్తి కొట్టారంట. ఇడిసి ఊరంతా తరిమి కొట్టారంట. పోండ్రా అని. హలో భయ్యా, తరిమి అట్టయితే కూడా కాదు, బట్టలు చించి కొట్టారంట. హలో భయ్యా, హలో భయ్యా. ఉదయం బిడ్డ పౌలు దగ్గర కూడా పౌలు పేరు తెచ్చుకొని చెప్పుకొని మేము కూడా అని చెప్పి ఉత్తుత్త అభిషేకాన్ని మోసుకొని దయ్యాల పోండి. అది ఏం చేసిందంట? బట్టలు చించి కొట్టిందంట, చెప్పలు పౌలు కొట్టిందంట. అంటే ఎందుకు? పౌలు ఎవడో తెలుసు, యేసు ఎవరో, యేసు ఎవరో దయ్యాలకు తెలుసు. మీకు తెలియకపోవచ్చు. హల్లెలూయా. యేసు ఎవరో, పౌలులో ఉండే వ్యక్తి ఎవడో. నేను అడిగిన ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేదానిపోతే ఆ దయ్యం చెప్తుంది, మీరు వస్తుంటే మీ కారులో యేసయ్య కూర్చున్నాడు, కోట్ల దేవదూతలు మిమ్మల్ని యాక్సిడెంట్ చేద్దాం అనుకుంటారు, అది చేద్దాం అనుకుంటా. ఏం చేయలేండి, పక్క ఏమే చేయలేవు. హల్లెలూయా. నా దేవుడు మనకు ముందుగా నడిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనతో ఆయన మనకు ముందుగా అడుగు వేసి యుద్ధం ఆయనే చేస్తే మనకు జయంగా ఉంటున్నాడు. సైన్యాన్ని జయించాలంటే నా మొత్తం మార్చు, నా పిల్లల మార్చు, ఉద్యోగాన్ని, పరిస్థితిని, అది డబ్బుని, అది ఇది అని వెతికేదానికంటే నా దేవుళ్ళలో అన్ని ఉన్నాయని ఆయనే నాకు చేస్తాడు. నిలబడు, అన్ని నేను వెంబడిస్తాయి. అన్ని నేను వెళ్తాయి. అది కావాలా, ఇది కావాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా అని ఏడుస్తా ఉన్నాను అనుకో, ఏడుస్తూనే ఉంటావు నువ్వు. హల్లెలూయా. ఏది చేయాలనుకుంటే చేయి ప్రభు అని ప్రార్థన చేస్తా కూర్చో. ఏది జరిగించాలో జరిగించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తా కూర్చో. ఏ సమయానుకూలంగా దేవుడు నీకు ఏది చేయాలో ఆయనకు తెలుసు అని. హల్లెలూయా. ఆయన సమయానుకూలంగా నీ జీవితంలో కార్యాలు చేయగలిగిన సమర్థవంతమైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితి ఈరోజు ఇలా ఉండదండి, ఉన్నతంగా నా దేవుడు చేయబోతున్నాడు. 7 నెలలో 7 అద్భుతాలు నా దేవుడు నీ జీవితంలో జరిగించాడు. హల్లెలూయా. 7 నెలలో 7 అద్భుతాలను పొందుకోబోతున్నా. కొంతమంది చెప్పారు, పోయిన వారం చెప్పాడు, నా జీవితంలో 4 అద్భుతాలు, 5 అద్భుతాలు, 6 అద్భుతాలు కాదు, పరిపూర్ణంగా దేవుడు 7 అనేటువంటి అద్భుతాలు ఈ నెలలో నువ్వు చూడబోతున్నావు. 8 అనే ఆశీర్వాదము, అద్భుతం అనే పంటను నువ్వు కోయబోతున్నా. సమృద్ధి అనే ఆశీర్వాదం 8వ నెలలో నువ్వు అడుగు పెట్టబోతున్నా. హల్లెలూయా. నీ జీవితంలో పరిపూర్ణ ఆశీర్వాదాలను అనుభవించే రోజు రాబోతున్నాయి. ఈ నెలలో నువ్వు పొందుకోబోతున్నా. మనీ మిరకలు జరగబోతున్నాయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రాబోతున్నాయి. పరిస్థితులు మార్చబడబోతున్నాయి. స్థితిగతులు మార్చబడబోతున్నాయి. చరిత్ర మార్చబడబోతున్నాయి. ఇంతవరకు దేవుడు సమృద్ధి అయినటువంటి దేవుడు ఆశీర్వాదం దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కట్లలో ఉన్నాడు. నిన్ను కట్లు విప్పే బిడ్డగా తయారు చేయబోతున్నాడు. కట్లను తెచ్చే బిడ్డగా తయారు చేయబోతున్నాడు. అనేక మందిని విడిపించే బిడ్డగా నిన్ను తయారు చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఏం చేయాలి? దేవుని సహాయాన్ని. హల్లెలూయా. దావీదు పోరాటం చేసేటప్పుడు అంట దేవుని సహాయం వైపు, దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. అప్పుడే దావీదు సహాయం వచ్చింది. ఒక పక్క కొడుకు తరుగుతున్నాడు. అరణ్యంలో చూసి ఎవరు నమ్మిన పంటే మోసం చేశాడు. 21 సార్లు అనిపిస్తుంది కదా, నమ్మిన వారే నాకు మోసం చేశాడు ప్రభు, నా అనుకున్న వాళ్ళే నన్ను ద్రోహులుగా చేశారు ప్రభు, నా అనుకునే వాళ్ళే నన్ను నిందించారు ప్రభు. కానీ వారు చూస్తున్నాగానే క్రియలు కనపడనట్లే ఉంటాయి, జరగనట్లే ఉంటాయి, నువ్వు పారిపోయినట్లే ఉంటాయి. కానీ దేవుడు నేను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఎందుకు? నువ్వు దేవుని సహాయాన్ని అర్థిస్తున్నప్పుడు దేవుడు చేసే సహాయం ఎలా ఉంటుందంటే ఈ లోకంలో చూస్తున్న వారికి ఎవరికి కనపడదు, కానీ నువ్వు ప్రొటెక్ట్ చేయబడుతుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రజల బిడ్డ గమనించండి, మొన్న దినం నేను ఎజికాన్న ఒకటి సియర్ సెల్ఫ్ ఇన్ క్రైస్ట్ అనేటువంటి వాగ్దానం వస్తుంది అనమాట. మేము ప్రార్థన చేస్తామంటే అక్కడ దాంట్లో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ చుట్టూ అపవాది ఏం చెప్తానంటే నీ మీద మంత్రకట్లు వేస్తుందంట, భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తాదంట, నింద వేస్తుందంట, అవమానిస్తుందంట, భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ నీకు వస్తాయంట. వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే తెలుసా? వాటిని చూసి చెడియకూడదంట, వాటిని చూసి భయపడకూడదంట.
వాళ్ళని ప్రేమించాలంట, దీవించేటువంటి బిడ్డగా దేవుడు నిన్ను తయారు చేశాడన్న. కానీ నీకు ఎన్ని చేసినా దేవుని కాపుదల నీకు ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుందంట. కానీ దేవుని నువ్వు వాళ్ళను శపించడానికి పిలువబడలేదంట, కానీ నువ్వు వాళ్ళని ఆశీర్వదించడానికి పిలువబడ్డావంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పిలుపులను కొనసాగించబడతావో ఆటోమేటిక్గా నీ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? హృదయం బిడ్డలారా, శపించేవారే నిన్ను ఆశీర్వదించేటువంటి బిడ్డలుగా మార్చబడ్డారంట. వాళ్ళందరూ ఎదుట దేవుడు నిన్ను కాపాడి నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. నీ జీవితంలో దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ ఆశీర్వాదాలను చూడబోతాడు. హల్లెలూయా. రెహోబోతు ఆశీర్వాదాన్ని ఈ నెలలో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. దేవుడు రెహోబోతు ఆశీర్వాదం అంటే సడన్ గా నీ జీవితంలో కార్యం చేయడమే రెహోబోతు. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకు బావుల విషయంలో దేవుడు రెహోబోతు ఆశీర్వాదాన్ని ఇచ్చాడని. ఈ నెలలో దేవుడు 7 అద్భుతాలను సడన్ 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 గా 7 అద్భుతాలను జీవితంలో జరిగించబోతున్నాడు. చివరి రోజులు అవుతున్నాయి కదా, 27వ తేదీ కూడా దాటింది కదా, ఇంకా నేను ఏమి చేయలేను, నా వల్ల కాదేమో దేవుడు. కానీ ఏ క్షణంలో అయినా నా దేవుడు నీ జీవితాన్ని మార్చివేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అయితే ఈ రోజు నుంచి ఏం చేస్తారు మీరు? దేవుని సహాయాన్ని కోరుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాటిని పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,